అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే వంటింట్లో వంట చేసే ఆడవాళ్లకు ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. నేను మీకు మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చాను. ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు సంగతి ఏంటంటే వంటింట్లో ఆడవాళ్లకు ముఖ్యంగా ఉపయోగపడే పదార్థాలు ఏంటంటే మనం డైలీ కర్రీస్ చేస్తాం కదా, అందులో పోపు దినుసులు వేస్తాము, జీలకర్ర వేస్తాము, ఎల్లిపాయలు వేస్తాము, అన్నీ వేస్తాం కదా. ఇందులో ఏవి ఉన్నా లేకపోయినా ముఖ్యంగా కారం, ఉప్పు అయితే కంపల్సరీగా ఉండాలి కర్రీ టేస్ట్గా ఉండాలంటే. అయితే నేను వాడే కారాన్ని నేను మీకు ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే నేను పొడి కారాన్ని అయితే వేయను, ఒక డిఫరెంట్ రెసిపీ ప్రిపేర్ చేసి ఆ కారాన్ని మాత్రమే నేను చేసే కర్రీస్లో వాడతాను. అందుకే నేను చేసే కర్రీస్ చాలా బాగుంటాయి, అది నేను మీకు కూడా చూపిస్తాను. మీరు డైలీ ఈ కారాన్ని, ఈ ప్రిపేర్ చేసిన కారాన్ని కనుక మీరు చేసే కర్రీస్లో వేస్తే లొట్టెలు వేసుకుంటూ తింటారండి. మీరు కంపల్సరీగా ఈ వీడియో అయితే మిస్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మిస్ చేస్తే మాత్రం మళ్ళీ ఏమేమి వేయాలో మీరు తెలుసుకోలేరు, కాబట్టి వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే ఏంటో చూసేద్దాం. నేను ప్రతిసారి ఈ కారాన్ని ప్రిపేర్ చేయడానికి ఆశీర్వాద్ కారప్పొడిని అయితే వాడతాను. మీకు నచ్చిన కారప్పొడిని మీరు యూజ్ చేసుకోవచ్చు. పట్టించిన ఎండుమిరపకాయల పొడి అయితే ఇంకా చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఇక ముందుగా అయితే ఒక టీ స్పూన్ ఫుల్ మెంతులు తీసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి, చిటపటలాడే వరకు. ఎందుకంటే పచ్చిగా ఉంటే అవి చేదస్తుంది, ఎక్కువగా తీసుకోవద్దు మెంతులు కూడా. తర్వాత ఒక హాఫ్ కేజీ కారప్పొడి తడిపితే అందులో ఒక అరకప్పు జీలకర్ర తీసుకోవాలి. తర్వాత సాల్ట్ కూడా తీసుకోవాలి, సాల్ట్ ఎక్కువగా ఉండాలి, కారం పాడవకుండా ఉంటుంది. తర్వాత ధనియాలు కూడా తీసుకొని వేయించుకోవాలి. ఈ ధనియాలు కూడా ఫుల్ కప్ అంతా ఉండాలండి హాఫ్ కేజీ కారం పొడికి. ఇవన్నీ కూడా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ అయితే మెంతులు ఉన్న జీలకర్ర కలిపి రెండు కలిపి పౌడర్ చేశాను. ఇది కూడా ధనియాలు పౌడర్ చేశాను. తర్వాత మీకు ఇంతకుముందు నేను ఎల్లిపాయలు చూపించలేదండి, అసలు అదే మెయిన్ ఇంగ్రీడియంట్. ఎల్లిపాయలు కొన్ని బౌలెడ్ తీసి ఇవన్నీ కూడా మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీంతోనే అసలు కారం అంతా టేస్టీగా ఉంటుంది. సరే, ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని ఆ బౌల్లో మనం ఈ పేస్ట్ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్, అలాగే ఈ జీలకర్ర మెంతుల పౌడర్ కూడా వేసుకోవాలి. తర్వాత మెయిన్గా ఈ ధనియాల పొడి అయితే చాలా టేస్టీగా ఉండడానికి అయితే యూజ్ అవుతుందండి, కంపల్సరీగా వేసుకోవాలి. ఇంకా సరిపడా వాటర్ అయితే పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. ఉండలు లేకుండానైతే మంచిగా కలుపుకోవాలండి. వాటర్ అంతా సరిపడా పోసుకోవాలి, సరిపోకపోతే మళ్ళీ పోసుకోవచ్చు. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇంకా కారం తడిపేటప్పుడు సరిపోకపోతే మధ్య మధ్యలో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సరే, నెక్స్ట్ కారం కూడా వేసి కలుపుకోవాలండి. ఒక హాఫ్ కేజీ వరకు కారం అయితే మెల్లమెల్లగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఇదంతా మిక్స్ అయ్యే వరకు మంచిగా కలుపుకోవాలండి. దీంట్లో సరిపడా సాల్ట్ అయితే వేయాలి, ఎందుకంటే కొన్న కారం పొడిలో కానీ మనం పట్టించిన కారం పొడిలో సాల్ట్ అయితే ఉండదు కదా. సాల్ట్ ముఖ్యంగా కలుపుకోకపోతే కారం అనేది ఇలా తడిపింది పాడవుతుంది. సాల్ట్ ఎప్పుడు కానీ మనం కలిపి పెట్టుకోవాలి. ఇదంతా కూడా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఒకవేళ వాటర్ అనేది సరిపోకపోయినా కొంచెం కారప్పొడి ఎక్కువగానే వేసుకోవచ్చు, పర్లేదు, బాగానే ఉంటుంది. కానీ కారప్పొడి మనం వేసినప్పుడు మళ్ళీ సాల్ట్ అయితే కంపల్సరీగా మర్చిపోకుండా వేయాలి. ఇలా ప్రిపేర్ చేసిన కారం అయితే ఒక 1 మంత్ వరకు వస్తుంది. అంటే ఎక్కువ కారం తినే వాళ్ళకైతే రాదు, ఒక 20 డేస్ వరకు వస్తుంది. చూడండి, కలుపుతుంటే చాలా స్మెల్ అయితే వస్తుంది, మంచిగా వస్తుందండి స్మెల్. ఎల్లిపాయ కారం అంటారు కదా, అట్లా వస్తుంది. ఈ కర్రీస్లో వేస్తే కర్రీ కూడా మంచిగా చిక్కగా, గ్రేవీ అనేది చిక్కగా ఉంటుంది, మంచిగా టేస్టీగా ఉంటుంది. స్మెల్ అయితే చాలా బాగుంది. చూసారు కదండి నా స్పెషల్ కారం రెసిపీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు వేసే వంటలలో ఈ కారాన్ని కనుక రోజు వాడితే కూర అయితే చాలా బాగుంటుంది. అలాగే అందరూ లొట్టెలు వేసుకుంటూ తింటారు. మీకు నోరు బాగాలేనప్పుడు, హెల్త్ బాగాలేనప్పుడు, అంటే ఫీవర్ వస్తే చేదుగా అవుతుంది కదా, అప్పుడు ఇది వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్రిపేర్ చేసుకున్న కారం అయితే కంపల్సరీగా అయిపోయే వరకు అయితే వస్తుంది, ఏం పాడవదండి. మంచిగా గ్లాసు జార్ ఉంటుంది కదా,
అందులో స్టోర్ చేసుకోండి, చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఏం పాడవదు, మంచిగా డైలీ కర్రీస్లలో వాడుకోవచ్చు. ఇక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. ఓకే, బాయ్.